చూడండి, ఏదైనా సరే ఒక జిల్లా డిఎల్ఎండ్హెచ్ఓ గారి తాలూకా రిపోర్ట్ తీసుకోండి. డేటా ఎంట్రీలో దయచేసి తప్పులు కమిటీ అయి చేయకండి, ముందే వచ్చి మాట్లాడుకోండి. అది లేదు కదా. రిపోర్ట్ కమిషనర్ పంపించారు. కమిషనర్ సస్పెండ్ చేసి నియమనం చూపిస్తారు. చెప్పండి. నా పేరు సిఎస్ సత్యనారాయణ. నేను యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఒక ఏఎన్ఎం హెచ్బి మీటర్లు డ్రాస్టిక్ తోటి హెచ్బి మీటర్ల తేడాలతోటి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా 15 మంది మహిళా ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఏ తప్పిదం కాదు, ఆమె తప్పిదం కూడా కాదు. ఎందుకంటే ఎవరు కూడా హెచ్బి మీటర్లు నాసిరకమైన హెచ్బి మీటర్లు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డు వస్తూ ఉంది. ఈరోజు ఒక రికార్డు ఉంటే రేపు ఒక రికార్డు, రేపు ఎల్లుండి ఒక రికార్డు, ఒకే మనిషికి ఇట్లాంటి రికార్డుల తాలూకా హెచ్బి మీటర్లు వచ్చి ఈ రికార్డుల తేడాలతోటి మాత్రం అత్యంత దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 15 మంది మీద సస్పెండ్ చేయడం అత్యంత దుర్మార్గం. అందుకనే మేము దీన్ని కలిసి యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము డెలిగేషన్కి డిఎంహెచ్ఓని కలిసాము. డాక్టర్ హేమంత్ గారిని కలిసిన వెంటనే ఆయన ఏంటంటే సానుకూలంగా స్పందించాడు. ఈయన ఇక్కడ ప్రాబ్లం హెచ్బిలో తేడాలు ఉన్నాయని చెప్పేసి నేను కూడా రాస్తాను, ఒక ఫేవరబుల్గా రాస్తానని చెప్పేసి, ఒక పాజిటివ్ అంశంతో రాస్తానని చెప్పేసి సస్పెన్షన్ ఎత్తడానికి మాత్రం అంగీకారం తెలిపారు. దీని మీద ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య. ఇది అవసరమైతే మేము ఈ సమస్య మాత్రం పరిష్కరించకపోతే మాత్రం మేమందరం మహిళా ఉద్యోగులందరినీ ఖచ్చితంగా తీసుకొని దశల వారీగా పోరాటం చేసినా సరే ఖచ్చితంగా ఆ సస్పెన్షన్స్ వెనక్కి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇతర డిమాండ్ల మీద ఏవైతే ఉన్నాయో ఇతర డిపార్ట్మెంట్లు ఆఫీసర్ల తాలూకు అజమాయిషీ ఎక్కువ అవుతుంది. ఈరోజు ఐసిడి ఎండిఓ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ప్రతిదీ ఈ కులగణన సర్వే అని చెప్పడం కానీ ఇతరత్ర ఏ సర్వేలు అయినా సరే ఆ సర్వేల పేరు మీద వాలంటీర్లతోటి వీళ్ళు ఏఎన్ఎంలో నిద్రలు మాని రాత్రులు కొంతమంది పెయింట్ అయిపోయే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళకి పని వర్క్ కాకుండా వీళ్ళకి పని కాకుండా జాబ్ చార్ట్లు లేని పనులన్నీ కొన్ని ఇతర అంశాల పనులన్నీ చేర్పించి ఇతరంగా మొత్తం వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న మహిళా ఉద్యోగులు అందరి ఏఎన్ఎంలని కూడా బాగా ఒత్తిడికి గురి చేసే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ప్రతి మహిళ కూడా ఒక మానసికమైన ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. అట్లాగే ఏవైతే ఉన్నాయో ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్. ఈ రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి జీవో నెంబర్ 101 ప్రకారంగా కిట్ క్యారియర్ అలవెన్స్ కానీ, తర్వాత రేషన్ అలవెన్స్లు కానీ, ఎడిషనల్ హెచ్ఆర్ఏ కానీ మొత్తం ఇవన్నీ కూడా అలవెన్స్లన్నీ వర్తించమని చెప్పేసి చెప్పాం. ఈ డిమాండ్ల మీద మేము డిమాండేషన్ కలిస్తే డిమాండేషన్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా సానుకూలంగా స్పందించి రాస్తానని చెప్పేసి చెప్పారు. ఈ సమస్య కానీ పరిష్కారం కాకపోతే మాత్రం మేము భవిష్యత్ ఆందోళనకి గురవుతామని చెప్పి మేము వెళ్తామని చెప్పేసి మీ ద్వారా